ఉపాధ్యాయులకు నమస్కారం. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీకు చేరుతాయి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. యూఎస్పీసీ డిమాండ్. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల తక్షణ పరిష్కారం కోసం దశలవారీ పోరాటంలో భాగంగా బుధవారం ఖమ్మం రూరల్ మండల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాంప్రసాద్కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని, 40 మంది విద్యార్థులు దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే నిర్వహించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను సత్వరమే విడుదల చేయాలని, పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని, జీవో నెంబర్ 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకు పంపాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గురుకుల టైం టేబుల్ మార్చాలని, కేజీబీవీ ఉపాధ్యాయుల సమయకాలపు వేతనం చెల్లించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది.